హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ యొక్క క్లాస్ 20లో భాగంగా ఉపరాష్ట్రపతి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అండ్ అదేవిధంగా ప్రీవియస్గా ఉన్నటువంటి 19 పార్ట్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ ప్లేలిస్ట్లో, అదేవిధంగా మన యొక్క రైల్వే యొక్క ఫ్రీ యాప్లో కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీడియో లెక్చర్స్ అనేటటువంటి టాపిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు జనరల్ అవేర్నెస్ అనేటటువంటి టాపిక్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్ డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం రాష్ట్రపతి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా, ఉపరాష్ట్రపతి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే చిన్న టాపిక్ ఫ్రెండ్స్ ఉపరాష్ట్రపతి అనేది, ఎందుకంటే మేజర్ డేటా అనేది మన రాష్ట్రపతి దాంట్లోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అకార్డింగ్ టు భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి ఫ్రెండ్స్, ఆర్టికల్ నెంబర్ 63 నుంచి ఆర్టికల్ నెంబర్ 69 వరకు ఉండడం జరుగుతుంది. అయితే ఒక ఉపరాష్ట్రపతి అనేటటువంటి పదవి యొక్క డేటాని అమెరికా దేశం నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క ప్రెసిడెంట్ సంబంధించి అదేవిధంగా ఈ యొక్క ఉపరాష్ట్రపతి సంబంధించి ఇద్దరి గురించి కూడా అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 64 ప్రకారంగా ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క చైర్మన్గా, అంటే రాజ్యసభ చైర్మన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎగువ సభ యొక్క చైర్మన్గా కొనసాగవచ్చు. అదేవిధంగా అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 65, సో ఆర్టికల్ నెంబర్ 65 ప్రకారంగా ఒకవేళ రాష్ట్రపతి మరణించినా, రాజీనామా చేసిన, తొలగింపబడిన, లైక్ మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతి కనుక తొలగింపబడినట్లయితే ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి ఉపరాష్ట్రపతి ఆ యొక్క పదవిని నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 66, ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 66 ప్రకారంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి, ఆయన యొక్క అర్హతల గురించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనం రాష్ట్రపతి గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు లోక్సభ క్యాండిడేట్ యొక్క అర్హతలన్నీ కూడా ఉండాలని అనుకున్నాం కదా. అయితే ఉపరాష్ట్రపతికి ఏంటిదంటే రాజ్యసభ సభ్యుడు అవ్వడానికి ఎన్ని అర్హతలు కావాలనో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. భారతీయ పౌరుడై ఉండాలి, 35 ఇయర్స్ ఏజ్ అయితే నిండి ఉండాలి. అదేవిధంగా ఎలాంటి ప్రభుత్వ ఆదాయం వచ్చినటువంటి వనరులు అనేవి కలిగి ఉండకూడదు. అండ్ అదేవిధంగా ఇతని యొక్క పదవి కాలం కూడా 5 సంవత్సరాలు. ఓకేనా, రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఇద్దరు కూడా 5 సంవత్సరాల పరిపాలనా కాలం అనేది ఉంటుంది. ఉభయ సభల సభ్యులు వీళ్ళనైతే ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క ఎన్నిక కూడా పరోక్ష పద్ధతిన, అంటే ఎలక్టోరల్ కాలేజ్ ద్వారానే ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ యొక్క పాయింట్స్ అని కూడా వీడియో ఎండ్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ముఖ్యమైనటువంటి క్యాండిడేట్స్ని ఫస్ట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, అప్ టు వెంకయ్య నాయుడు దాకా ఉన్నటువంటి డేటాని. ఆ తర్వాత మనం వీళ్ళ యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలిస్తేనే మనం ఇక్కడ ఆన్సర్ అనేది చేయగలం. సో ఫస్ట్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో అత్యధిక కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్, సర్వేపల్లి రాధాకృష్ణన్. మొదటి రాజ్యసభ చైర్మన్, అదేవిధంగా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. అండ్ నెక్స్ట్ జాకీర్ హుస్సేన్. ఓకేనా ఫ్రెండ్స్, మన భాషలో చెప్పాలంటే రాష్ట్రపతిగా 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా 1 జాకీర్ హుస్సేన్, రాష్ట్రపతిగా 3 జాకీర్ హుస్సేన్, ఉపరాష్ట్రపతిగా 2 వరాహగిరి వెంకటగిరి. ఇతనైనా ఫ్రెండ్స్, ఇక్కడ రాసేదంతా రాష్ట్రపతులు, ఇక్కడ ఉన్నదేమో ఉపరాష్ట్రపతి. 4వ రాష్ట్రపతిగా 3వ ఉపరాష్ట్రపతిగా పనిచేసింది వెంకటగిరి 1967 నుంచి 69 దాకా. సో జాకీర్ హుస్సేన్ కనుక తీసుకుంటే మొదటి ముస్లిం ఉపరాష్ట్రపతి, మొదటి ముస్లిం రాష్ట్రపతి, మొదటి ముస్లిం ఉపరాష్ట్రపతి ఈయనే. పదవిలో ఉండగా మరణించినటువంటి రాష్ట్రపతి కూడా ఈయనే. కాబట్టి ఇలాంటి సిమిలారిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ గురించి ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఒకే క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగవచ్చు, ఒకే పర్సన్ గురించి ఎన్ని రకాలుగా అడగవచ్చు, కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఇలాంటి పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వెంకటగిరి కన్నా తీసుకుంటే తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క వరాహగిరి వివి గిరి. అండ్ నెక్స్ట్ గోపాల్ స్వరూప్ పాఠక్. ఓకేనా, ఇతను మనకు రాష్ట్రపతి దానిలో రాలేదు. 1969 to 74. ఓకేనా, 1969 to 74 ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి పదవి పొందినటువంటి మొదటివాడు. ఓకేనా, ఉపరాష్ట్రపతిగా పనిచేసిండు కానీ రాష్ట్రపతి పదవి పొందినటువంటి తొలి వ్యక్తి. అండ్ నెక్స్ట్ బీడీ జెట్టి. ఓకేనా, బీడీ జెట్టి ఇతను తాత్కాలికమైనటువంటి రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సో కొద్ది కాలం 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా రద్దు చేయడం జరిగింది 1974 to 79. ఎందుకు ఫ్రెండ్స్, అప్పుడు ఇందిరాగాంధీ ఉంది కదా, ఆ యొక్క సిచ్యువేషన్లో ఈ యొక్క ఇష్యూ అంతా కూడా నడిచింది. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇదయదుల్లా. ఓకేనా, 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి, ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి పర్సన్ జస్టిస్ మహమ్మద్ ఇదయదుల్లా 1979 to 84. అండ్ నెక్స్ట్ ఆర్ వెంకట్రామన్. ఓకేనా ఫ్రెండ్స్, ఆర్ వెంకట్రామన్ ఐడియా ఉందా? ఆర్ వెంకట్రామన్ అనేది 8వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది, 7వ ఉపరాష్ట్రపతి. సో ఇక్కడ మీరు చూడండి 21324387. ఓకేనా, అండ్ నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ్, ఓకేనా, హమీద్ అన్సారీ. రాష్ట్రపతిగా కాలేదు ఇంకా వెంకయ్య నాయుడు. ఓకేనా, వెంకట్రామన్ కనుక తీసుకున్నట్లయితే ఓకేనా 1984 to 87 దాకా పనిచేయడం జరిగింది.
అండ్ అదేవిధంగా తర్వాత ఇతను రాష్ట్రపతికి కూడా ఎన్నుకోబడడం జరిగింది. ఆల్రెడీ మనం రాష్ట్రపతి దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకంత ఇంపార్టెంట్ కాదు. సో ఆర్ వెంకట్రామన్ ఇతను 8వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది, 7వ ఉపరాష్ట్రపతి. అండ్ నెక్స్ట్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ఇతను ఎన్నో పర్సన్ ఫ్రెండ్స్, 9వ పర్సన్. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ఇతను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 1987 to 1992. అండ్ నెక్స్ట్ కేఆర్ నారాయణ్, మన దాంట్లో అంటే రాష్ట్రపతి దాంట్లో చూసుకుంటే 10వ పర్సన్, ఉపరాష్ట్రపతి దాంట్లో తీసుకుంటే 9వ పర్సన్. సో ఈ యొక్క కేఆర్ నారాయణ్ 1992 to 1997 మొదటి ఎస్సీ ఉపరాష్ట్రపతి. అదేవిధంగా అత్యధిక మెజార్టీ సాధించినటువంటి ఉపరాష్ట్రపతి కూడా ఇక కేఆర్ నారాయణ్. అండ్ నెక్స్ట్ కృష్ణకాంత్, ఇతను రాష్ట్రపతి అవ్వలేదు. సో ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి మరణించినటువంటి మొదటి వ్యక్తి కృష్ణకాంతే 1997 to 2002. అండ్ నెక్స్ట్ భైరావ్ సింగ్ షెకావత్. సో ఇక భైరావ్ సింగ్ షెకావత్ 2002 to 2007 ఎవరి పరిపాలనా కాలంలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్, ఏపీజే అబ్దుల్ కలాం కింద ఇతను ఉండడం జరిగింది. అండ్ ఇతను రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఓకేనా, ఈ యొక్క పర్సన్ రాష్ట్రపతిగా పోటీ చేసిండు, ఓడిపోయిండు, భైరావ్ సింగ్ షెకావత్. అండ్ నెక్స్ట్ హమీద్ అన్సారీ. సో ఇక హమీద్ అన్సారీ కనుక తీసుకున్నట్లయితే 2007 to 2017 ఓకేనా 10 years ఇతను పరిపాలన చేయడం జరిగింది. 2 సార్లు కంటిన్యూస్గా ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినటువంటి పర్సన్ హమీద్ అన్సారీ. ఇతని యొక్క రెండోసారి ప్రత్యర్థి జస్వంత్ సింగ్. అయితే 2007 to 2017 మధ్యలో కనుక తీసుకుంటే అంటే ప్రతిభా పాటిల్ కింద, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కింద పనిచేయడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్నటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్, ఎం వెంకయ్య నాయుడు కదా, 2017 నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పర్సన్. గోపాలకృష్ణ గాంధీ, కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గోపాలకృష్ణ గాంధీని ఓడించడం జరిగింది మన యొక్క ఏపీకి చెందినటువంటి క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క శాలరీస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా స్టాండర్డ్, ఇవి మారుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కాకపోతే ఉన్నటువంటి దాంట్లో ఇవి స్టాండర్డ్స్. రాష్ట్రపతి యొక్క పే స్కేల్ కనుక తీసుకున్నట్లయితే 5 లక్షలు పర్ మంత్లీ, ఉపరాష్ట్రపతికి 4 లక్షలు, లోక్సభ స్పీకర్కి 1,25,000, లోక్సభ డిప్యూటీ స్పీకర్ 90,000, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్. మరి రాజ్యసభ స్పీకర్ ఎవరు ఫ్రెండ్స్, ఉపరాష్ట్రపతి కదా, అందుకే ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,80,000, ఇతర న్యాయమూర్తులకు 2,50,000, అటార్నీ జనరల్ ఓకేనా, అటార్నీ జనరల్కి ఏమో 90,000, సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2,50,000, కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్కి 2,50,000, యూపీఎస్సీ చైర్మన్ 2,50,000, గవర్నర్కి 3,50,000, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓకేనా, ఇది హైకోర్టు అంటే రాష్ట్రాలకు చెందినటువంటి హైకోర్టు యొక్క న్యాయమూర్తికి 2,50,000, హైకోర్టు యొక్క ఇతర న్యాయమూర్తులకి 2,25,000. సో చీఫ్ జస్టిస్ అండ్ అదేవిధంగా అదర్ జడ్జెస్. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి ఉపరాష్ట్రపతులు వాళ్ళ యొక్క మెయిన్ డేటా. అండ్ ఇప్పుడు మనం వీళ్ళ యొక్క కీలకమైనటువంటి పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియలో కనుక తీసుకున్నట్లయితే 20 మంది ప్రతిపాదించాలి, అదేవిధంగా ఇంకో 20 మంది దీన్ని బలపరచాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఎవరి సమక్షంలో ఫ్రెండ్స్, రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి రాష్ట్రపతి వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఉపరాష్ట్రపతి రాజీనామా ఎవరికి ఇస్తాడు, రాష్ట్రపతికి ఇస్తాడు. అదే రాష్ట్రపతి అయితే ఉపరాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి రాజ్యాంగ విరుద్ధంగా గనక ప్రవర్తిస్తే అతన్ని తొలగించినటువంటి తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో, ఎందుకంటే దాని యొక్క అధ్యక్షుడు ఈ యొక్క ఉపరాష్ట్రపతి కాబట్టి 2/3 వంతు మెజార్టీ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ లోక్సభకు పంపాలి. అక్కడ కూడా 2/3 వంతు మెజార్టీ వస్తే అతను తన యొక్క పదవి నుంచి తొలగుతాడు. అండ్ నెక్స్ట్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభలో ఉన్నప్పుడు అతను 4 లక్షల శాలరీ వస్తుంది. అండ్ ఈ యొక్క అమౌంట్ మొత్తం కూడా భారత సంఘటిత నిధి నుంచి ఇతను లభించడం జరుగుతుంది. ఒకవేళ ఉపరాష్ట్రపతి పైన గనక ఏదన్నా కేసులు గనక ఉన్నట్లయితే వాటి యొక్క వివాదాలన్నింటిని కూడా సుప్రీంకోర్టే విచారిస్తుంది. అండ్ అదేవిధంగా ఇతనికి ఉన్నటువంటి ఎడిషనల్ పవర్స్ ప్రకారంగా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా నిర్వహిస్తాడు. అండ్ అదేవిధంగా పదవి రీత్యా కనుక తీసుకుంటే రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు. అండ్ అదేవిధంగా కొన్ని విశ్వవిద్యాలయాలకు ఓకేనా, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో కనుక తీసుకున్నట్లయితే మనకు ఐఐటి బాంబే కానీ, ఐఐటి ఖరగ్పూర్ కానీ అలాంటి వాటిలో సెరమనీస్ అని ఉండడం జరుగుతుంది. ఆ యొక్క సెరమనీస్లలో ఛాన్సలర్గా వెళ్ళి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క గౌరవ బిరుదుల యొక్క ప్రధాన కమిటీకి చైర్మన్గా కూడా నిర్వహించడం జరుగుతుంది ఓకేనా. మనకు కొన్ని పురస్కారాలు ఇస్తారు కదా, ఆ యొక్క బిరుదులు పురస్కారాలు లైక్ భారతరత్న కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ అలాంటి అవార్డ్స్ యొక్క ప్రధాన కమిటీకి కూడా చైర్మన్గా నిర్వహిస్తాడు. అండ్ అదేవిధంగా ఎక్కువ కాలం పదవిలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్, సర్వేపల్లి. మొదటి దళిత ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణ్. పదవిలో ఉండగా మరణించినటువంటి రాష్ట్రపతి కె కృష్ణకాంత్. అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పర్సన్ భైరావ్ సింగ్ షెకావత్. ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించకుండానే రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళు డైరెక్ట్. ఫస్ట్ ఎవరు ఫ్రెండ్స్ చెప్పండి, ఫస్ట్ ఎవరు ఫ్రెండ్స్, రాజేంద్ర ప్రసాద్. దాని తర్వాత అంటే మనం ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే ప్రతిభా పాటిల్, నీలం సంజీవ్ రెడ్డి, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ, జ్ఞాని జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ప్రజెంట్ ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్. మొత్తం మీద 8 మంది అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత రాష్ట్రపతి అయిన వాళ్ళు 6. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి నెంబర్ 1, రాష్ట్రపతి నెంబర్ 2. అదేవిధంగా జాకిర్ హుస్సేన్ రాష్ట్రపతి నెంబర్ 3, ఉపరాష్ట్రపతి నెంబర్ 2. వివి గిరి రాష్ట్రపతి నెంబర్ ఎంత ఫ్రెండ్స్ చెప్పండి? రాష్ట్రపతి నెంబర్ 4, ఉపరాష్ట్రపతి నెంబర్ 3. ఆర్ వెంకటరామన్ రాష్ట్రపతి నెంబర్ ఎంత ఫ్రెండ్స్? ఆర్ వెంకటరామన్ రాష్ట్రపతి నెంబర్ 8, ఉపరాష్ట్రపతి నెంబర్ 7. శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి నెంబర్ ఎంత ఫ్రెండ్స్? 9, ఉపరాష్ట్రపతి నెంబరు 8. కేఆర్ నారాయణ్ రాష్ట్రపతి నెంబర్ 10, ఉపరాష్ట్రపతి నెంబర్ 9. అండ్ అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎం హిదయతుల్లా. ఏకగ్రీవంగా మాత్రమే, ఓకేనా, శంకర్ దయాళ్ శర్మ. అత్యధిక మెజార్టీతో వచ్చింది కేఆర్ నారాయణ్. సో ఈ విధంగా మన యొక్క ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాస్ 20లో భాగంగా ఉపరాష్ట్రపతి యొక్క డేటా. అండ్ అదేవిధంగా రైల్వే సంబంధించినటువంటి అఫీషియల్ షెడ్యూల్ రాగానే నేను మీ అందరూ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫ్రీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఆ యొక్క యాప్లో ఉన్నటువంటి రైల్వే ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేయండి. మీకు అక్కడ స్టడీ మెటీరియల్స్ అదేవిధంగా వీడియో క్లాసెస్ అన్ని కూడా 1 by 1 అందించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.